దాదాపు భారతదేశంలో డైవర్స్ కేసులో చాలా కేసులు ఈగో, సెల్ఫ్ రెస్పెక్ట్, ఎకనామిక్ ఇండిపెండెన్స్ అండ్ ఎకనామిక్ రిలేటెడ్ ఇష్యూస్ తప్ప రియల్ గా దానిలో కేసులో స్ట్రెంత్ ఉండట్లేదు. ఫ్యామిలీ కోర్ట్స్ లో అయితే డైవర్స్ కేసులు క్యూలు కడుతున్నాయంట. పాశ్చాత్య దేశాల్లో ఈ ట్రెండ్ ఎప్పుడో మొదలైంది. ఈవెన్ పెద్ద పెద్ద పెళ్లిలో కూడా జెఫ్ బెజోస్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, వీళ్ళు కూడా డైవర్స్ సెటిల్మెంట్స్ అప్పుడు దాదాపు వాళ్ళ ఆస్తుల్లో పెద్ద పెద్ద వాటాలే భార్యలకు ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ ఆస్తిలో వాటా ఎంత ఆస్తి అనేది ముఖ్యం కాదు. కాకపోతే పెళ్లి అనేది కేవలం ఆస్తిలో వాటా కోసమైనా, ఎదుటివాడి ఆస్తి చూసే పెళ్లి చేసుకుంటారా లేదా అంతస్తు చూసి జాబ్ చూసే పెళ్లి చేసుకుంటారా, పెళ్లికి అంతకంటే మీనింగ్ లేదా అనే క్వశ్చన్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ బెంగళూరు టెక్కీ విషయంలో అయితే అతని సూసైడ్ వీడియోలో చాలా బాధాకరంగా అమ్మా, నాన్న, వాళ్ళ బ్రదర్ ని వీళ్ళందరినీ కూడా క్షమాపణ అడుగుతాడు. నేను వదిలేసి వెళ్తున్నాను, నేను తప్పేమీ చేయలేదు, నేను హానెస్ట్ గా ఉన్నాను, నాకు ఇంటిగ్రిటీ చాలా ఎక్కువ, ఇవన్నీ చెప్పుకుంటూనే అతను చాలా విషయాలు చర్చించాడు అనమాట. ఈ బెంగళూరు టెక్కీ చనిపోయే ముందు ఒక వీడియో చేస్తూ దానిలో నా భార్యకి నేను నెలకి 40,000 రూపాయలు భరణంగా ఇస్తున్నాను, విడాకులు కావాలంటే కోట్లు అడుగుతుంది, ఈ టార్చర్, ఈ మెంటల్ హరాస్మెంట్ నేను భరించలేకపోతున్నానని చెప్పి ఆయన వీడియోలో చెప్పడం జరిగింది.